గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలు ఏజెన్సీ పాలిట వరంలా మారాయి. ఏజెన్సీలో సాగు చేసే విలువైన టసార్ స్కిల్ పంట దళారుల పాలు కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భావి భవిష్యత్ తరాలకు ఆదాయ వనరుగా మార్చేందుకు స్థానికంగా పట్టు పరిశ్రమను ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా పట్టు వస్త్రాలను దుస్తులుగా తీర్చిదిద్దేందుకు ఐటీడీఏ సహకారంతో ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ సదుపాయం కల్పించి మెరుగైన ఆదాయం పొందేలా చర్యలు చేపట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో సుమారు 4000 హెక్టార్లలో పట్టుపురుగుల పెంపకంపై 1600 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. గత 30 ఏళ్లుగా పట్టుకాయలను సాగు చేస్తూ దళారులు నిర్ణయించిన ధరలకు అమ్మి మోసపోతున్న గిరిజన రైతులకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. స్థానికంగా పట్టు రైతులను బలోపేతం చేయడంతో పాటు పట్టుకాయలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం కన్నా మెరుగైన ఆదాయం పొందేలా స్థానిక గిరిజన యువతకు స్వయం ఉపాధి మార్గాలు కల్పించింది. పట్టుకాయల నుండి దారం తీయడం, తీసిన పట్టు దారంతో వస్త్రాలు నేసేందుకు పట్టు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసింది. గత 30 ఏళ్ళుగా ఈ టసర్ అనేది ఓన్లీ కాయలు సేకరించి వాటి వ్యవసాయం చేసి పండించి మార్కెటింగ్ చేయటం అనేది ఉన్నది. ఇప్పుడు అదే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రీలింగ్ మిషన్లు ఇప్పించి ఆ కాయల నుండి దారం ఎలా తీయాలి అవన్నీ తీసి ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇచ్చి 2-3 నెలల దాకా వాళ్ళకి దారాన్ని ఎలా వెలికి తీయాలని మిషన్లు ఇచ్చి మరి చేశారు. ఈ మిషన్లు ఇప్పించి వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ద్వారా నిరుద్యోగ యువతకు మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి తర్వాత భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. దళారుల చేతిలో మోసపోతున్న గిరిజన రైతుల కష్టం గమనించిన జగన్ ప్రభుత్వం పట్టుకాయలను నేరుగా అమ్మకుండా స్థానికంగా కాయల నుండి దారం తీయడం, తీసిన దారంతో పట్టు వస్త్రాలు నేయడం లాంటి వాటిపై రైతులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 6 నెలల శిక్షణ అనంతరం సుమారు 50 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ట్రైనింగ్తో పాటు ఐటీడీఏ ద్వారా స్టైఫండ్ వచ్చేలా చర్యలు చేపట్టింది. అన్ని విధాలుగా గిరిజన రైతులను, సెరికల్చర్ను అభివృద్ధి చేసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రచించింది. జగన్ ప్రభుత్వం చూపించిన ఈ చొరవకు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మా ఏజెన్సీ ప్రాంతంలో 1600 మంది పైగా ఈ కసారి పట్టు ద్వారా ఉపాధి జరుగుతుంది. దారం నుండి ఇప్పుడు చీరను అయితే తయారు చేస్తున్నారు. దీనిలో 50 మంది ద్వారా ఈ వస్త్రాలు వేయడానికి 50 మంది వస్తున్నారు. ఐటీడీ ద్వారాగా స్టైఫండ్ ఇస్తున్నారు. ఇంత సహకరించిన వైఎస్ఆర్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. గత 30 ఏళ్ళుగా పట్టుకాయల సేకరణ, పెంపకం మాత్రమే ఉండేది. గత ప్రభుత్వం ద్వారా మాకు దారాలు తీయడం, మిషన్స్ ఇవి అందించారు. దగ్గరుండి మాకు ఇలా చేయండి, అలా చేయండి అని నేర్పించి శారీస్ ఎలా చేయాలి, పట్టు వస్త్రాలని ఎలా నెయ్యాలని మాకు తెలియజేసినందుకు అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్థానిక వనరుల సహాయంతో స్థానిక యువతకు ఉపాధి కల్పించి అభివృద్ధి పదం వైపు అడుగులు వేసేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కృషి ఎంతో తోడ్పడింది. టసార్ సిల్క్ వస్త్రాల తయారీతో పైడిగూడెం గ్రామం బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.